ఎందుకో తెలియదు గానీ మన స్టార్ హీరోల్లో మార్పు బాగా గట్టిగా కనిపిస్తోంది. ఒక పట్ల సినిమాకు 2-3 ఏళ్లు తీసుకోవడానికి అసలు ఒప్పుకోవడం లేదు మన స్టార్స్. ఎంత పెద్ద సినిమా చేసినా ఏడాదిలోపు పూర్తి చేయండి అంటూ దర్శకులకు ఆర్డర్ వేస్తున్నారు. డేట్స్ కూడా 6 నెలలకు మించి ఇచ్చేది లేదంటున్నారు. ఈ విషయంలో అందరికంటే ముందు ప్రభాస్ ఉన్నాడు. ఆయన ప్రతి సినిమాకు కేవలం 90 రోజులు మాత్రమే డేట్స్ ఇస్తున్నాడు. ఆ ప్లాన్ చాలా వరకు సక్సెస్ అవుతుంది కూడా. అందుకే ఇదే ప్లాన్ మిగిలిన హీరోలు కూడా అప్లై చేయాలని చూస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ కాస్త ముందున్నాడు. ప్రస్తుతం నటిస్తున్న బుచ్చిబాబు సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. పెద్ది ఎవరు ఊహించని స్థాయిలో తెరకెక్కుతున్నా కూడా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా ఫాస్ట్గా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు బుచ్చిబాబు. 2026 మార్చి 26న ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే దీని తర్వాత రాబోయే సినిమాల విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు రామ్ చరణ్. ఇది పూర్తయ్యేలోపు నెక్స్ట్ సినిమాల బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేయాలి అంటూ తన దర్శకులకు చెప్తున్నాడు. సుకుమార్ ప్రస్తుతం ఇదే పని మీద ఉన్నాడు. చరణ్ సినిమా స్టోరీ సిద్ధం చేయడంలోనే ఈయన తల మునకలై ఉన్నాడు. ఇది పూర్తయ్యేలోపు నెక్స్ట్ సినిమాల బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేయాలి అంటూ తన దర్శకులకు చెప్తున్నాడు. సుకుమార్ ప్రస్తుతం ఇదే పని మీద ఉన్నాడు. చరణ్ సినిమా స్టోరీ సిద్ధం చేయడంలోనే ఈయన తల మునకలై ఉన్నాడు. డిసెంబర్ నాటికి పెద్ది పూర్తి చేసుకునే సుకుమార్ స్కూల్లో జాయిన్ అయిపోతాడు చరణ్. 2026 సమ్మర్ తర్వాత షూటింగ్ మొదలుపెట్టి 2027 సంక్రాంతికి లేదా సమ్మర్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమాను. దీని తర్వాత చరణ్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. లైనప్ చూస్తుంటే బాగానే ఉంది, కానీ చరణ్ ఎవరికి ఛాన్స్ ఇస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ రేసులో ప్రశాంత్ నీల్ ప్రస్తుతానికి ముందున్నాడు. జూనియర్ ఎన్టీఆర్తో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు నీల్ మామ. సలార్ సినిమాను కేవలం 1 ఏడాదిలోపే పూర్తి చేసి విడుదల చేసిన ప్రశాంత్ నీల్ తారక్ విషయంలోనూ అదే చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 సంక్రాంతికి జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా విడుదల చేయాలి అనేది ప్రశాంత్ నీల్ ప్లాన్. ఒకవేళ అది వర్కౌట్ కాకపోయినా సమ్మర్ నాటికి సినిమా విడుదల కావడం అయితే ఖాయం. దీని తర్వాత రామ్ చరణ్తో ఒక సినిమా చేయాలని చూస్తున్నాడు నీల్. దీని తర్వాతే సలార్ 2 ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే రామ్ చరణ్ను కలవడం, ఒక లైన్ కూడా చెప్పడం జరిగిపోయిందని తెలుస్తోంది. 1990 బ్యాక్డ్రాప్లో సాగే ఒక రైతు కథను రామ్ చరణ్కు ప్రశాంత్ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఎన్టీఆర్ డ్రాగన్ కంటే ముందే ప్రశాంత్ చరణ్ సినిమా మొదలవ్వాలి, కానీ కొన్ని అనివార్య కారణాలతో బుచ్చిబాబు సినిమా ముందుకొచ్చింది. ఆ వెంటనే సుకుమార్ కూడా కథ చెప్పి ఒప్పించాడు. దాంతో తెలియకుండానే రేసులో వెనక్కి వెళ్ళిపోయాడు ప్రశాంత్. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రయోగాల పట్టుబడుతున్న చరణ్ ప్రశాంత్ నీల్ చెప్పిన కథకు ఫిదా అయ్యాడని తెలుస్తోంది. డ్రాగన్ పూర్తి కాగానే చరణ్ సినిమా స్క్రిప్ట్ మీద కూర్చొనున్నాడు ప్రశాంత్. అన్ని వర్కౌట్ అయి ఈ కాంబినేషన్లో సినిమా వస్తే బాక్సాఫీస్ బద్దలైపోవడం ఖాయం.